టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌కి సిద్ధమైంది. ఈ నెల నుండి ఇంగ్లాండ్‌తో టీ20 అలాగే వన్‌డే సిరీస్‌లను ఆడనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే వన్‌డే సిరీస్ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ వన్‌డే సిరీస్ ఫిబ్రవరి 6న స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్‌లో 3 వన్‌డేలు జరుగుతాయి. త్వరలోనే ఈ సిరీస్‌కి బీసీసీఐ జట్టును సెలెక్ట్ చేయబోతుంది. ఇక అందుతున్న నివేదికల ప్రకారం 15 మందితో కూడా జట్టును ప్రకటిస్తారని తెలుస్తుంది. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆవేష్ ఖాన్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉంటారని సమాచారం. ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్కు రానుంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు 3 మ్యాచ్ల వన్‌డే సిరీస్ ఉంటుంది. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు 3 వన్‌డేల సిరీస్ జరగనుంది. తొలి వన్‌డే నాగ్పూర్లో, రెండో వన్‌డే కటక్లో, మూడో వన్‌డే అహ్మదాబాద్లో జరుగుతాయి. ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వన్‌డే పద్ధతిలో జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లకు ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్‌గా మారనుంది. ఇక వన్‌డే సిరీస్ షెడ్యూల్ చూస్తే మొదటి వన్‌డే ఫిబ్రవరి 6 నాగ్పూర్, రెండో వన్‌డే ఫిబ్రవరి 9 కటక్, మూడో వన్‌డే ఫిబ్రవరి 12 అహ్మదాబాద్లో జరగనుంది. ఇక ఈ సిరీస్‌కి బుమ్రా దూరం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తుంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. ఇక ఇంగ్లాండ్తో జరగనున్న వన్‌డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లాండ్తో వన్‌డేలు ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లాండ్తో వన్‌డే సిరీస్లో ఆడి తమ రిథంను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్‌డే సిరీస్తో వెటరన్ పేసర్ మహ్మద్ షమి, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.